హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు శ్రీలక్ష్మి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్. నిన్న ఎపిసోడ్లో మనం కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఫస్ట్ మనము టక్స్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని మనం ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కరెక్ట్గా ఒక 5 ఇంచెస్ వరకు 4.5 లేదంటే 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను 5 పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ మనం టక్స్ చేసుకోవాలి. ఇది ఉల్టా చేసి ఉల్టా సైడ్ మనం ఇది కుట్టాలి. ఈ టక్స్ ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా చేసుకొని కింది వరకు ఇట్లా వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఒక 5 సెంటీమీటర్ దాకా కట్. ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది 1 మీటర్ అయితే సరిపోతుంది క్లాత్ మనకి. షార్ట్ హ్యాండ్స్ అయితే మనకు 90 సెంటీమీటర్లు వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ మాత్రం కంపల్సరీ మనకు మీటర్ ఉండాలి. ఇలా టక్స్ వేసుకున్నాక మనం నెక్స్ట్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. నడుము పట్టి ఇలా మనకు పన్నా ఉంటే మనం స్టిచ్ చేసుకునే అవసరం ఉండదు. ఒకవేళ మనకు పన్నా రాకపోతే కటింగ్లో ఇట్లా చిన్నగా ఒక స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు పన్నా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక స్టిచ్ వేయడం లేదు, డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది సీదా చేసి బ్యాక్ సైడ్ సీదా చేసి దీని మీద ఇలా బెల్ట్ పెట్టేసి పాద పక్కన కొంచెం క్లాత్ వదిలేయాలి. వదిలేసి అదే ఒకటే లెవెల్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టేసేయాలి. ఇక బ్యాక్ సైడ్ మనము ఇది కుట్టేటప్పుడు టక్స్ ఉంటుంది కదా, ఇది ఈ డైరెక్షన్లో ఉండాలి, అది ఆ డైరెక్షన్లో పెట్టుకోవాలి. అంటే ఈ టక్స్ ఇట్లా రావద్దు, ఇది ఇటువైపే ఉండాలి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అసలుకి బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయవచ్చు, నేను మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తాను. మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్ మీదనే ఇట్లా డబుల్ స్టిచ్ ఇక్కడ నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. మన ఈ క్లాత్ ఉంది కదా, ఈ బెల్ట్కే ఉండాలి. ఇలా ఇలా పైకి రానియొద్దు, ఇది కిందికే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. ఎడ్జ్ నుంచి అదే స్టిచ్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ ఇది బెల్ట్ ఈజీగా లోపలికి ఫోల్డ్ అవుతుంది. అంతేనండి, బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్కి చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఒకటి మార్కింగ్ చేసి చూపిస్తా. ఇది రాంగ్ డైరెక్షన్ అంటే ఉల్టా. ఇక్కడ నుంచి మనకు ఇది ఒక 2.5 సెంటీమీటర్ తీసుకోవాలి. ఇది చెస్ట్ లెంత్ వచ్చేసి 40 అన్నమాట. 40 అయితే 40 చెస్ట్ లెంత్ ఉన్న వాళ్ళకి ఇది మనము ఈ టక్స్ దగ్గర ఒక 2.5 ఇట్లా 2.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ మార్క్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచే పెట్టుకుంటున్నాను. వీటికించి ఒక 1 ఇంచ్. మళ్ళీ ఇది సెంటర్లో ఒక 2.5, మళ్ళీ 2.5కి ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇలా ఒకటి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది ఈక్వల్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇవి రెండు ఈక్వల్గా చేసుకోవాలి. ఈ ఎడ్జ్ ఈక్వల్గా చేసుకొని ఇలా ఒకటి. ఇది కూడా ఒక 2.5 ఈ వరకు 2.5 ఇంచెస్ వెడల్పులా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ ఏదైతే గీసామో ఇక్కడ నుంచి ఇది క్రాస్లో ఉండాలి. ఇది క్రాస్లో ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1.5 ఇంచ్ గ్యాప్తోని ఒక మార్క్ పెట్టుకోండి. ఈ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ గ్యాప్ ఇట్లా క్రాస్లో ఒక లైన్ తీసుకోండి. దీనికి ఇది ఇట్లా క్రాస్లో పెట్టాలి. ఈ టేప్ ఇట్లా పెట్టుకొని ఈ ఫస్ట్ పాయింట్కి ఇట్లా వీడికి మనకు ఒక 1.5 ఇంచ్ గ్యాప్. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఈ పాయింట్కి ఈ పాయింట్ ఒక 1.5 ఇంచ్ గ్యాప్. మళ్ళీ ఈ పాయింట్కి ఈ పాయింట్ 1.5 ఇంచ్ గ్యాప్. ఇలా క్రాస్లో ఇది ఇలా ఆఫ్ చేశాను. ఇది ఆఫ్ చేసి ఇది ఒక 2.5 ఇంచ్. మళ్ళీ ఇడికి 2.5. ఈ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా. 1.5 కూడా తీసుకోవచ్చు. నేను 1 ఇంచ్ తీసుకున్నాను. సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 2.5. మళ్ళీ ఇక్కడికి క్రాస్లా స్కేల్తోని ఈ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ ఇట్లా క్రాస్లో ఒక లైన్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ గ్యాప్ తీసుకొని తర్వాత దీనికి 1.5 ఇంచ్ వదిలేసేయాలి. చూసి ఇక్కడ వరకు మనం ఒక క్రాస్లో లైన్ గీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు ఈ టక్స్ చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ జస్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మార్క్ ఈ స్టిచ్చింగ్ ఎప్పుడైనా మనము ఇది ఉల్టానే కుట్టాలి. బ్లౌజ్ ఉల్టా ఉండాలి. ఫస్ట్ టస్క్, సెకండ్ వన్ కుడుతున్నాను. ఇట్లా పట్టుకొని ఇంకొకటి ఇది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని చూడండి, ఇది ఈక్వల్గా వచ్చింది. ఇలా ఈక్వల్గా పట్టుకొని ఒకటే పాద అంటే 1/4 అంతా గ్యాప్ ఉండాలి. అంటే పావు. థర్డ్ వన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టస్క్. ఇది కూడా 1/4 అంటే గ్యాస్తోనే కుట్టేసేయాలి. పైకి రాగానే సన్నగా కావాలి. ఇలా కుట్టేసినాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీరా చేస్తే ఇలా వస్తుంది మనకి.
ఇప్పుడు ఇంకో భాగం కూడా అలానే కుట్టేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయినాక మనం ఇప్పుడు షేప్ పట్టీ వేసుకుందాము. ఇది ఇట్లా ఉల్టా పెట్టాలి, సీదా మీద ఇది ఉల్టా పెట్టాలి, కింద కూడా ఇలా ఉల్టా. అంటే ఇది రాంగ్ డైరెక్షన్, ఇది రాంగ్ డైరెక్షన్, రెండు ఉల్టాలు ఇట్లా పెట్టుకోవాలి. చూడడానికి ఇది ఉల్టా, ఇది ఉల్టా ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందుకు తీసుకోవాలి. ఇట్లా 3 సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేసేయాలి. ఇది వచ్చేసి ఒక 1/4 అంటేనే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాం కదా, 1/4 మనం తీసుకోవాలి. ఇది అంటే పావే వరకు తిట్టాలి. ఇప్పుడు ఇది పట్టి ఇట్లా టస్క్ వస్తుంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది దీనికి ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ 3 పీసెస్ సమానంగా పట్టుకొని కుట్టాలి. ఇలా కుట్టేసినాక కావాలంటే మీరు డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. ఇట్లా పెట్టేసి ఇక్కడ కూడా 1/4 అంత గ్యాప్తోని ఇంకో స్టిచ్ చేయాలి. ఇది మాత్రం నేను డబుల్ స్టిచ్ చేస్తున్నా. మీరు ఇక్కడ ఒక స్టిచ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేయవచ్చు, కానీ నేను లోపలనే 2 స్టిచ్లు వేసేస్తున్నాను. ఇలా వేసినాక ఈ విధంగా తీయాలి బయటికి. బయటికి ఇలా వస్తుంది మనకు. ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ మనం కాజా పట్టి, రైట్ సైడ్ ఉక్ పట్టి వేసుకోవాలి. నేను కాజా పట్టి ఉక్స్ పట్టి ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొని దీని మీద మనం కాజా పట్టి వేసుకోవాలి. కింద ఇట్లా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని దీని మీద నుంచి ఇలా పెట్టాలి. ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్. ఇంకా ఈ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్కి మీటర్ కంపల్సరీ ఉండాలి. ఇలా అనేసుకొని ఒకసారి మళ్ళీ ఉల్టా పెట్టి ఇట్లా సన్నగా ఇట్లా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసినాక ఇది ఉంది కదా, ఈ స్టిచ్ మీదకి రావాలి. ఇలా ఇప్పుడు సీదా పెట్టేసుకొని ఫస్ట్ స్టిచ్ ఏదైతే వేసామో దాని మీద నుంచి ఇది స్టిచ్ చేయాలి. ఇంకో ఇలా వేసేసినాక సెకండ్ స్టిచ్ చేయాలి. ఒక పాద అంత గ్యాప్తోని
ఒక పాద అంటే ఇదొక పాద ఇదొక పాద అనమాట. అంటే దీని మధ్యలో ఒక పాద వదిలేసి దీని మధ్యలో స్టిచ్ వస్తే ఒక పాద అనమాట. అంటే 1/4 అనుకోండి. ఇలా ఇది కాజా పట్టి. ఇప్పుడు ఉక్కు పట్టి వేస్తా. ఉక్కు పట్టేమో పైనుంచి కిందికి వస్తుంది. ఇది డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి దీని మీద ఇట్లా వేసి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. కింద వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం, ఒక హాఫ్ ఇంచ్ ఇంకా. వేసేసినాక మళ్ళీ సెకండ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఏ స్టిచ్ అయితే వేసామో ఆ స్టిచ్ మీద మళ్ళీ ఇంకో సెకండ్ స్టిచ్ చేయాలి. ఫోల్డ్ చేసినాక ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినాక ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇది ఉక్కు పట్టి. ఇలా నెక్స్ట్ ఇవి మనము జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. ఇది సీదా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్. దీని మీద ఇది ఉల్టా పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత వదిలేసి స్టిచ్చింగ్ చేయాలి. హాఫ్ ఇంచ్. సెకండ్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనకు జాయింట్ పడ్డాయి కదా, ఆ జాయింట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. సీదా పెట్టాలి. ఇట్లా హ్యాండ్స్ సీదా పెట్టేసి ఇవి ఇలా పెట్టుకొని ఇక్కడ ఎడ్జ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. సీదా మీద ఇది ఈ పీసెస్ ఉల్టా పెట్టాలి. డబుల్ స్టిచ్ చేస్తున్నా.
డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇది హెమ్మింగ్ హ్యాండ్స్ కాబట్టి చిన్న ఒక పట్టీ వేసుకోవాలి కిందికి. ఇలా చిన్నగా ఇట్లా ఫోల్డ్ చేసి ఒక పట్టీ వేసుకోవాలి, అంటే ఒక స్టిచ్ చేయాలి. ఉల్టా చేసి ఇలా వేయాలి. ఇలా కుట్టుకోవాలి హ్యాండ్స్. ఇవి జాయింట్ ఇలా వేసుకొని కింద చిన్న పట్టీ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడం చూపిస్తాను. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ దీని మీద ఉల్టా ఇట్లా ఉల్టా వేసి ముందుగా మనం కట్ పెట్టుకున్నాం కదా, అది సెంటర్లోకి రావాలి. లో ఆర్మ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇది లో ఆర్మ్, ఎక్స్ట్రా 1 ఇంచ్ కట్ చేస్తాం కదా, అది ఫ్రంట్కి రావాలి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఒక హాఫ్ ఇంచ్ అంతా, ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తోని స్టార్ట్ చేద్దాం. ఇది వరకు రెండు ఈక్వల్గా ఉండాలి. కింది క్లాత్ పైంది హ్యాండ్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. హాఫ్ ఇంచ్ అదే హాఫ్ ఇంచ్ ఎంత కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ చూసుకుంటూ కుట్టండి, అటు ఇటు పోవద్దు. స్టిచ్చింగ్ రెండు ఇట్లా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేయాలి. ఇంకో సైడ్ మళ్ళీ ఇది ఉల్టా చేసి ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీద నుంచి మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకోవైపు ఇక్కడ ఆపేసి రెండు కిందిది మీదిది రెండు ఈక్వల్గా పట్టుకోవాలి క్లాత్. ఆ స్టిచ్ అటు ఇటు కానియద్దు, హాఫ్ ఇంచే గ్యాప్ ఉండాలి. ఇలా కుట్టినాక ఇంకో స్టిచ్ రావాలి. ఇంకో స్టిచ్ మనం ఈ స్టిచ్ మీద అయినా వేయచ్చు, దీని పక్కకించి కూడా వేయచ్చు. నేను దాని మీదనే వేస్తున్నాను. డబుల్ స్టిచ్ హ్యాండ్స్కి కంపల్సరీ వేసుకోవాలి.
ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా వేస్తాం. సీదా మీద ఇది ఉల్టా పెట్టాలి. ఇట్లా రెండు ఈక్వల్గా బట్టి కుట్టాలి. స్టిచ్ చేస్తాం. ఈ గల్ల ముక్కలు ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా ఒక స్టిచ్ చేయవచ్చు. లేదంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇంకొకటి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ఇది ఆపోజిట్ ఇట్లా ఆపోజిట్ పెట్టుకొని ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఈ రెండు రిస్క్ ఉంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని రెండు ఇలా కుట్టేసుకోవచ్చు కూడా, ఇలా కూడా కుట్టుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలా కుట్టుకోండి. ఇది ఒకటి వేసి చూపించాను కదా, ఇలా స్ట్రైట్గా పెట్టి ఒకటి, నెక్స్ట్ ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా పెట్టి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇలా క్రాస్లో కుట్టాలి. ఇలా క్రాస్లో కుట్టాలి. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఉంది, ఇప్పుడు దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఇట్లా పెట్టేసి ఇలా పెట్టుకొని ఇలా కూడా కుట్టవచ్చు. ఇట్లా మీకు ఏది ఈజీగా ఉంటే అది కుట్టుకోండి. నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇట్లా పెట్టి కుట్టాను కదా, అది పావు వదిలేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మనం స్ట్రైట్ పెట్టి కుట్టింది ఇంత క్లాత్ అవసరం లేదు. ఇది కూడా కొంచెం కట్ చేసేసుకుందాము. ఇది ఇలా వస్తుంది. ఇంకో ఇది ఉంది కదా, ఇలా వస్తుంది. ఇది
పైన కొంచెం ఎక్స్ట్రా వస్తే ఇలా దీనికి ఈక్వల్గా చేసేసుకోండి, ఏం కాదు. ఇలా మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఇది సీదా పెట్టి ఇలా ఉల్టా పెట్టేసి ఇది ఉల్టా పెట్టాలి, ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం జాయిన్ చేసేసుకోవాలి నెక్ పీసెస్. దీనికి డబుల్ స్టిచ్ అవసరం లేదు, సింగిల్ స్టిచ్ అయితే సరిపోతుంది. ఇలా ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇది క్లోజ్ మనం ఈ సీదా మీద ఇది ఉల్టా పెట్టాలి. స్టార్టింగ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా పెట్టేసుకొని ఇట్లా మొత్తం గల్ల చుట్టూ ఇలా పెట్టుకుంటూ రావాలి. ఈక్వల్గా ఉండాలి, ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని ఇలా పెట్టాలి. మొత్తం గల్ల చుట్టూ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా పట్టుకొని గల్ల పట్టి పెట్టి ఇట్లా కుట్టేసుకోవాలి. కట్ చేసేసుకోండి. ఇలా కుట్టేసినాక మనము టర్నింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా కుట్టు పోకుండా కట్ పెట్టుకోండి ఈ టర్నింగ్ దగ్గర. ఇక్కడ కట్ పెట్టేసుకోవాలి, కుట్టు పోకుండా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ఉంది కదా, ఇలా లోపలికి అనేసి ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది ఉంది కదా, ఇలా ఇప్పుడు ఒక స్టిచ్ చేయాలి దీని మీద నుంచి.
ఇలా కుట్టేసినాక మనకి ఇలా పట్టీ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఉల్టా చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము. మెజర్మెంట్ ఇది బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్. ఉక్కు పట్టి నుంచి మనం ఇలా ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకోవాలి. మొత్తము నడుము దగ్గర ఇలా చూసుకోవాలి. కాజా చూడొద్దు, కాజా వదిలేయాలి. మనకు 36 ఉంది. కాజా కాకుండా ఈ కాజా పట్టి కాకుండా మనకు 36 ఉంది. మెజర్మెంట్ 36 వచ్చింది. దీన్ని 2 టైమ్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి 18 వచ్చింది, మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. 9 వచ్చింది. అంటే మనకు 4 సైజ్ 9 ఉండాలి. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా చేసి బ్యాక్ సైడ్ ఉల్టా పెట్టుకొని ఇది సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇట్లా బ్యాక్ ఇట్లా ఈక్వల్గా ఇట్లా పెట్టుకొని బ్యాక్ పార్ట్కి ఇక్కడ నుంచి 9 చూసుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి. అది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా 9 పెట్టి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా బ్యాక్ పెట్టేసుకున్నాక ఫ్రంట్. ఇప్పుడు మనం కాజా వదిలేసి చూసుకోవాలి. ఈ కాజా వదిలేసి 9 మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 9 ఉక్ పట్టేమో మొత్తం చూసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. బాడీ మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ ఇది ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇలా పట్టుకోవాలి. ఈ షోల్డర్స్ ఉంది కదా, దీనికి ఈక్వల్గా ఉండాలి. ఇలా ఈక్వల్గా ఉండాలి. హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ ఓపెన్ సైడ్ మెజర్మెంట్ చేయాలి. ఇలా ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి. ఇది మనకు వచ్చేసి 5.5 ఉంది. ఇక్కడ కూడా మార్కింగ్ చేయాలి. ఫైండ్ ఆఫ్ నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇలా ఉల్టా చేసుకొని బ్లౌజ్ని మీరు ఇలా హ్యాండ్స్ లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా కూడా ఫస్ట్ స్టిచ్ వరకు ఇలా పట్టుకొని ఇలా డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. లేదంటే టేప్తో కూడా మనం ఇట్లా షోల్డర్స్ నుంచి ఇంత ఈ స్టిచ్ వరకు చూసుకోవాలి. 9 ఉంది. ఇది హామ్ మెజర్మెంట్. ఈ విధంగా చూసుకోవాలి. 9కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ స్టిచ్ దీనికి జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది ఈక్వల్గా పట్టుకొని ఇలా ఇక్కడ స్టాప్ చేసి మనం బాడీ మెజర్మెంట్ చేసాం కదా, ఈ మార్క్ రెండు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. బెల్ట్ దగ్గర ఇలా పట్టుకొని ఇది స్టిచ్ వేసేయాలి.
నెక్స్ట్ సెకండ్ స్టిచ్ చేస్తున్నాను. ఒక పాద ఉండాలి గ్యాప్ ఈ విధంగా. ఈ విధంగానే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. థర్డ్ స్టిచ్ కూడా ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వదిలేసి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.